చాపలు పచ్చాపలు చాపలు చందమామలు అన్నట్టు అక్కాయ్ మళ్ళీ చేపల పులుసుతో వచ్చేసావా నేనుండను పారిపోతా అని అనుకోకండి. చేపల కూర అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం, కానీ మీకే చూడ్డానికి చాలా కష్టం. ఇంకా ఎప్పటికి సరిగ్గా చేయడం నేర్చుకుంటావక్క, నీకు దండం. సర్లేండి, మీరు అనడం నేను ఇలా చేసేయడం ఇవన్నీ జరిగే పనులైనా కొంచెం గొప్ప మనసుతో చూస్తారని అనుకుంటున్నాను. ఓహో చెప్పావులే, నువ్వు చేసే వంటలన్నీ గొప్ప మనసుతోటే చూస్తున్నావు అని అనుకుంటారా ఏంటి? అదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు నేను వండుతున్న చేపలనేమేంటో మీకు తెలుసా? వీటిని బురకలంటారంట. వీటిలో ముల్లులు చాలా ఉంటాయంటుంది మా అమ్మ. మా అమ్మ చెప్పినా సరే నేను చేపలమ్మని అడిగాననమాట. అమ్మ ఇందులో ముల్లులుంటాయా అని చెప్పి. లేదు బిడ్డ, ఇందులో ఒక్కటే పెద్ద ముల్లుంటుంది అంతే, పెద్దగా ముల్లులుండవు అని చెప్పింది. అంతేలేండి, అమ్ముకునే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి అమ్ముకోవాలి కదా, అది వాళ్ళ బాధ్యత, రూల్ అంటారో ఏమంటారు నాకు తెలిసినా సరే అవునా ఓకే అమ్మా అని చెప్పి అన్నాను. అంత బాగానే ఉంది, కానీ మా ఇంట్లో స్టోర్ చేసిన చింతపండు భలే నల్లగా అయిపోయిందబ్బా. పులుసు కూడా చాలా బ్లాక్ గా వస్తుంది. ఏదేమైనా థ్యాంక్స్ అండో ఇంతవరకు చూసారు. లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.